రంగులు మారటం కాదు కానీ, జాతులు మారటం కాదు కానీ, భూమి మీద పుట్టే ప్రతి మనుష్యుడు ఒకటి ఆశిస్తూ ఉంటాడు. ఎవరు? భూమి మీద ఉన్న మనుష్యుడు, ప్రతి మనుష్యుడు ఒక్కటి ఆశిస్తూ ఉంటాడు. అది ఏదన్నా తెలిసిన వారు చెప్పచ్చా? నాకు మేలే జరగాల బాబు అంటారా? అనరా? ఈ మాట ప్రతి మనుషుడు అనుకుంటాడండి. నేను వెళ్తున్నాను ప్రయాణములో, నేను వెళ్తున్నాను ఈ మార్గంలో, నేను వెళ్తున్నాను ఈ పనికి వెళ్తున్నాను అంటే ఏ విషయంలోనైనా మానవుడికి ఏం కలగాలని ఆశిస్తాడు? మేలే మేలే మేలే. ఈరోజు మన మేలు కొరకు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏమి చేస్తే మనుష్యుడు ఈ భూమి మీద మేలు పొందగలడు అన్న సంగతులు మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడు, రాయించి ఉంచాడు. అందుకని మనము ఈ మాటల్ని కొంచెం జాగ్రత్తగా వినాలి, ఆసక్తితో కూడా వినాలి. ఈ మాటల్ని మనము మరువకుండా ఏమండి మనలో ఉండేటట్లు కూడా చూసుకోవాలి. ఆ మాటలు ఏమిటి అని అంటే దేవుడి వాక్యంలో మనం చూద్దాం ఇప్పుడు. ఏమండి 81వ కీర్తన 13వ వచనంలో ఉన్న మాటలు చదవండి. అయ్యో, చూడండి దేవుని మాట ఎంత చక్కగా పలకబడుతుందో ఈ వాక్యంలో. అయ్యో, నా ప్రజలు నా మాటలు వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల వారికి ఎంత మేలు. మేలే కదండి ప్రతి మనుష్యుడు ఆశిస్తాడు. మనుష్యుడు అయితే మేలే కావాలి, మేలే జరగాలని అనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఆ మేలు జరగాలి, ఆ మేలు నీకు కలగాలి, ఆ మేలు నువ్వు పొందాలి అని అంటే ఇక్కడ 2 మాటలు చూపించాడు దేవుడు. ఏం మాటలు చూపించాడు అంటే, నా ప్రజలు అంటే ఒకవేళ భూనివాసులందరినీ అన్నాడంటారా ఆ మాట? కొంతమందిని అన్నాడంటే అక్కడ ఇశ్రాయేలు అనే పేరు ఒకటి కనబడుతుంది. అంటే విశ్వాసులు, అంటే దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు. ఏమండి అలాంటి ప్రజలు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు ఆ ప్రజలకి దేవుడు అనుకుంటున్నాడు మేలు నేను చెయ్యాలి. మరి మేలు దేవుడు చేయాలంటే మనుషుడు ఏం చేయాలంటమా? మాట వినాలి, మాట వినాలి. అందుకే కదా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయములో 1వ వచనం నుండి 2వ వచనాలు చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల యెహోవా భూమి మీద ఉన్న మనుషులందరికంటే దేవునికి స్తోత్రం. మేలు చేస్తానడా చేయనన్నాడా? చేస్తానంటున్నాడు. అయితే ఎవరికి మా మేలు జరుగుతుంది? మాట శ్రద్ధగా వినేవారికి అండి. దేవుని బిడ్డలారా, ఈనాడైనా ఆనాడైనా ఏనాడైనా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు కదండి. అందుకు ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా వినటానికి మీరు ఇష్టపడండి.
ఒకవేళ మీకు కష్టం ఉండొచ్చు, ఒకవేళ మీకు ఇబ్బంది ఉండొచ్చు, అయినప్పుడు కూడా నా మాట మీరు శ్రద్ధగా వినాలి అని దేవుడు కోరుకొని పలుకుతూ మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు మనుషులకు మేలు చేయటమే ఆయన పనిగా పెట్టుకున్నాడే కానీ ఏమాత్రం కీడి చేయడు. మరి కీడు కూడా జరుగుతుంది భూమి మీద. ఏమండి, కీడు కూడా జరుగుతుంది భూమి మీద. ఆ కీడికి గురైపోతున్నారు మనుష్యులు. మరి మనుష్యులు కీడికి గురైపోవటం వలన మేలేం జరుగుతుందా? జరగదు. ఎందుకు మనుషులకు కీడే కలుగుతుంది అని అంటే వారు దేవుని మాట వినకపోవటం వలన కీడు జరుగుతుంది. ఇదండి దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత పనినా చేసుకోవచ్చు, కానీ ప్రయాణములో ఆ పనిలో నీకు ఒక మేలు జరగాలి, నీకు ఒక మేలు కలగాలి అంటే నువ్వు తప్పనిసరిగా దేవుని మాట వినటానికి ఆయన మార్గమును అనుసరించాలి, లేక ఆయన సన్నిధికి రావాలి. ఆయన మందిరములో దేవాది దేవుణ్ణి పూజించటానికి, ఆరాధించటానికి, ఘనపరచటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏమండి కూడుకోవాలా లేదా? కూడుకోవాలి. ఈరోజు మనమందరము ఈ స్థలములో కూడుకున్నాము. ఈ స్థలములో కూడుకొనటం వలన, ఈ స్థలములో ఉండుట వలన నీకేమిటి మేలు అని మనము 84వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. అదిగో ఎక్కడ? మందిరములో నివసించటము మనము ధన్యత. మందిరములో నివసించటమే గొప్ప ధన్యత. కొంతమందికి ఈ విషయాలకు కూడా అర్థం కాకపోవటం వలన, మరి అర్థం చేసుకోలేకపోవటం వలన మందిరానికి రావటానికి కూడా చాలామంది వెనకాడుతున్నారండి. ఎవరంటే వారు క్రైస్తవులే పేరుకు మాత్రము మందిరానికి రావటానికి అశ్రద్ధలు, అనాలోచనలు, ఈ పూట వెళ్ళిపోతే ఏమైందిలే, ఈరోజు వెళ్ళిపోతే అనుకుంటున్నారు ఎక్కువగా. అలా అనుకోవటం వలన ఏం కోల్పోతున్నారు అని అంటే, ఏం కోల్పోతున్నారు చెప్పండి వాళ్ళ గురించి? ధన్యతను కోల్పోతున్నారు. ధన్యుడు అంటే మేలు పొందటానికి యోగ్యుడు. దాన్ని వారు కోల్పోతున్నారు, దాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. మేము కూడా ప్రార్థనలు వెండి అనే పై మాట చెబుతారే తప్ప మేలు పొందలేరు. మేలు వారికి జరగట్లేదు. ఇది అలాంటి వారందరూ కొంత దేవునికి మళ్ళా అవమానం కలిగించే పనులు కూడా చేస్తూ ఉంటారు. ఏంటి, నేను ఏ పని చేసినా కలిసిపోటు రావట్లేదు ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఏమీ కనబట్టలేదు ఏంటి అని ఇంకో రకంగా ఆలోచించి, అంటే ఈరోజు మంచి రోజు కదా, ఈ సమయం మంచిది కదా, అయితే ఈ సమయం మంచిది కాబట్టి మంచి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాలా అంటారు. ఎవరు చెప్తాడు మంచి? ఉన్నారా భూలోకంలో మంచి చెప్పేవాడు ఎవరైనా? లేరు. కాబట్టి ఈయన భ్రమపడతాడు. అంటే దేవుని మాట వినవలసిన వ్యక్తి వినకుండా లోకంలో ఉండటం వలన అతనికి మేలు జరగట్లేదు. మేలు జరగకపోవడం వల్ల వాడు వచ్చే ఆలోచనలు ఏంటంటే లోకరీతిగా ఆలోచనలు. ఏమండి, నాకు కలిసిపోవడం రావట్లేదు, ఈరోజు మంచిది కాదు, మంగళవారం పూటం బయలుదేరనేటి నేను, ఇలా రకరకాలుగా ఇంకా గలిబిలి. దేవుని బిడ్డలారా, మంచి అన్నది దేవునిలో ఉంది. మంచి సమయము, మంచి దినము అనుగ్రహించేది దేవుడు. నీ ప్రయాణము నీకు కలిసిపాటు రావాలి, లేక నీ పని నీకు లాభకరముగా ఉండాలి, నువ్వు అనుకున్న దాంట్లోనే మంచి మేలులు చూడాలి
అనంటే నువ్వు లోకరీతిగా ఏం ఆలోచించిన అవసరం లేదు. నువ్వేం ఆలోచించాలా? నేను నా దేవుని మాట శ్రద్ధగా వినాలి. నా దేవుని మాట నేను శ్రద్ధగా వినటం వలన నాకు మేలు జరుగుతుంది, మేలు కలుగుతుంది అనుకోవాలి. అలా అనుకునేవారు ఏమండి బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనబడతారు. అలాగ కనబడే వారిలో నుండి ఒకరిని చూద్దాము. ఒక స్త్రీ ఒక మాట అనగా దేవుని మాటని ఎలాగ ఆలకిస్తుందో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. రాజుల గ్రంథము చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకు ఒక ఆమె, ఒక స్త్రీ ఎవరితోడంట? దేవుడైన యెహోవా జీవము తోడు, తట్టిలో పట్టెడి పిండియు నూనెయు ఉన్నవే కాని లేదు, చావక ముందు. అవును అనును. చూడండి, ఇంతవరకు ఆ మాట్లాడిన మాట, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. నా ఇంట్లో కొంచెం అయితే ఉంది, ఏం బాబు, కొంచెం అయితే ఉంది. ఆ కొంచెము నేను నా బిడ్డ చావక ముందు ఈ రొట్టె కాల్చుకొని తిని చచ్చిపోవటానికి రెడీగా ఉన్నామంటదా. ఆ టైంలో దేవుడు ఒక సేవకుని పంపించాడు, దేవుడు ఒక దూతను పంపించాడు, లేక దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇదిగో ఈ అమ్మాయికి మేలు జరగటానికి దేవుడు ఆలోచన వచ్చింది, మేలు చేయాలని దేవుడు ఒక తలంపు కలిగింది. ఆ తలంపు ఈ సేవకుని ఆ ఇంటికి పంపించాడు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, చూడండి 13వ వచనము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నేను నీకు చెప్పానా లేక దేవుడు చెప్పాడా అని అంటే, దేవుడే చెప్పినట్లుగా ఏలీ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు అక్కడ? పోయి నేను చెప్పినట్లుగా చేయన్నాడా? నన్ను అలా అంటలేదు. నీవు ఏదైతే జీవమగల దేవుని మాట ఆలకించావో, సర్వశక్తుడైన దేవుని గురించి నీ ఆలోచన ఉందో, ఆ దేవుడు చెబుతున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా చేయము. ఎంత పేదరికంలోను, ఎంత దీనత్వంలోను ఏమండి ఈ సహోదరి లేక ఈ స్త్రీ, ఈ తల్లి, ఈ యజమానురాలు ఏమండి ఆ సమయంలో మాట వినవలసి ఉన్నదా అంటే వినాలి. ఎందుకు అంటే మేలు జరగాలంటే, మేలు జరగాలంటే మాట వినాలి. నువ్వు పేదవాడవైనా దీనుడివైనా ఎవరమైనా సరే దేవుని బిడ్డలారా, మాట వినటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు ఎంతటి కార్యమైనా చేయటానికి సామర్థ్యుడు. దేవుడు ఎంత కార్యమైనా చేయటానికి సమర్థుడే. కానీ నువ్వు నేను ఏం చేయాలా? మాట ఎలా వినాలి అంటే శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. ఇది దేవుని మాట, తప్పగా నాకు మేలు చేసే మాట. ఈ మాట వల్ల నేను మేలు పొందగలుగుతాను. ఇది నిజము, ఇది వాస్తవము. మనిషికి చెప్పిన మాట కాదు, ఇవి లోకస్తులు చెప్పిన మాట కాదు, ఇది దేవుడే స్వయంగా నాతో చెబుతున్నాడు అని నువ్వు నేను అనుకోవాలా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతానంటే నేను వాక్యం వినాలన్నా వినకూడదనా? నేను వినాలి, మీరు వినాలి, మనమందరం వినాలి. ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, దైవజనుడైన ఏలీ గారు అంటున్నాడు, నీవు భయపడకుండా విన్న ప్రకారముగా, మాట విన్న ప్రకారంగా పోయి చేయమని చెప్పాడు.
వెంటనే ఆ సహోదరి, ఆ తల్లి ఏం చేసింది బాబు? వెళ్ళింది, చేసి రమ్ము. అవును, భూమి మీద వర్షము దేవుడు కురిపించే వరకు తక్కువ కాదు, అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవాయే సెలవిస్తున్నాడు. నేను కాదు. ఎవరు కాదండి ఇక్కడ? ఏమ్మా, ఎవరు కాదంట? ఏలియా కాదంట. ఎవరు సెలవిస్తున్నారంటాడు? దేవుడే సెలవిస్తున్నాడమ్మా. నీకు మేలు చేసేవాడు, నీ ఆపదని వడ్డెక్కించేవాడు, నీ కష్టములో నీకు సహాయం అందించేవాడు, నీ కొరకు ఆలోచిస్తున్న దేవుడు. నువ్వు భూమి మీద ఉన్నా సరే, దేవుడు పరలోకములో ఉన్నా సరే, నీ కొరకే ఆలోచిస్తున్నాడమ్మా. నువ్వు పేదరికంలో ఉన్నావు, ఈ పూటకే ఉన్నాయి ఆ గింజలు, రెండో పూట కూడా లేవనే సంగతి ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. అందుకే నన్ను నీ ఇంటికి పంపించాడు. ఈ పని చేయమ్మా నువ్వు. ఇది చేసి చూడు ఒకసారి, ఇది చేసి చూడు, అప్పుడేం జరుగుతుందో అని చెప్పగానే ఆ మాటను ఏం చేసింది అమ్మా? స్పందించింది కదా మాట, విన్నది కదా మాట, ఆలకించింది కదా మాట. శ్రద్ధగా విన్నదా? అలా ఏమండి, అనుమానం విన్నదా? శ్రద్ధగా విన్నది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నది. వినాలి మనం కూడా. మనం పేదవాళ్ళమే, డబ్బున్న వాళ్ళ ధనవంతులేం కాదు దేవుని బిడ్డలారా. కానీ నువ్వు భూమి మీద ఉన్నంత వరకు, జీవించినంత కాలం నువ్వు అనుకుంటావు కదా, నీకు మేలు జరగాలనో, లేక నీకు సంతోషం కలగాలనో, నీకు నీ భార్య పిల్లలు, నీ కుటుంబం అంతా ఆనందంగా జీవించాలని అనుకుంటాం కదండి మనం. అది నెరవేర్చబడాలి అంటే ఇదిగో ఈ మాటని గట్టిగా మనం తీసుకోవాలి. ఈ మాటను మనం గట్టిగా తీసుకోవాలి, నమ్మకం పెట్టుకోవాలి. ఈ మాట నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి మేలు చేయగల మాట అనుకొని నువ్వు ఆ పని చేయాలి. ఇదిగో ఆమె ఇంటికి వెళ్ళి ఏలియా అంటే ఏలియేమో యెహోవా మాట అని చెప్పాడు. మళ్ళా ఈమెమనుకుంది, ఈయన ఒక దైవజనుడు, దేవుడు పంపితేనే వచ్చాడు, ఈయన చెప్పినా ఒకటే, దేవుడు చెప్పినా ఒకటే అనుకుంటుంది. అనుకోనమంటుంది ఏలియా చెప్పినట్లుగా ఇంటి వారును. దేవునికి స్తోత్రం. అదే స్త్రీ అన్న మాట ఏంటి? మొదట మాటమ్మా, అదే స్త్రీ మొదట ఏమన్నది? చావక ముందు ఇది మేము, నా బిడ్డ నేను అంటే, తర్వాత మళ్ళీ మాకు భోజనము లేదనే కదా చెప్పింది ఆమె. మరి ఈ 2-3 వచనాల్లో ఏం జరిగిపోయింది? ఇప్పుడు భూమి మీద వర్షము కురిసినంత వరకు నీవును, నీ బిడ్డను, నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలు అందరూ కలిసి సర్వ సమృద్ధితో భూమి మీద బ్రతకాలంటే పరలోకములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ పిండిని ఆశీర్వదించాలి, నీ తొట్టును ఆశీర్వదించాలి, నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆశీర్వదించాలి, నువ్వు వెళ్ళే పనిలో ఆశీర్వదించాలి, నీ ప్రయాణంలో నిన్ను ఆశీర్వదించాలి. అప్పుడే కదండి మన ఇంటి నిండా సర్వ సమృద్ధి ఉంటుంది. ఉంటుందా బాబు? ఉంటుంది. మరి ప్రయాణం ఆశీర్వాదం కాదు, పని ఆశీర్వాదం కాదు అనుకున్నాం అనుకోండి, ఇంట్లో ఏమైనా ఉంటుందా? ఇంట్లో ఏముండదు. ముందు నీ అన్నిటికీ మూలము నీ దేవుడు. నీ దేవుడు, ఆ దేవుని మాట నువ్వు ఖచ్చితంగా వినాలి. వినాలి. వింటే ఎంత నువ్వు వింటే అంతా నీకు ఆశీర్వాదమే. దేవుని బిడ్డలారా, యెహోవా మాట ఎంత నువ్వు ఎంత ఇష్టపడి ఆలకిస్తావో అంత నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి గొప్ప దీవెన, పరలోకపు దీవెన వస్తుంది. పరలోకములు కురిపిస్తాడు దేవుడు. నువ్వు భూమి మీద ఉంటావు. ఒకవేళ నువ్వు తెలుసుకోలేకపోతే ఏమండి, నీ పని మీద లాభం వస్తూ ఉంటుంది, అదే నీ గుర్తు. నీ ప్రయాణము సుఖవంతం అవుతుంది, అదే నీకు గుర్తు. అంటే ఈ ప్రయాణంలో నన్ను దేవుడు చక్కగా గమ్యానికి చేర్చాడు, అపాయము లేకుండా, అంటే నాకు దేవుడు ఉన్నాడు. నేను చేసింది చిన్న పని అయినా సరే కానీ మంచి లాభం ఇచ్చాడు, నాకు దేవుడు సహాయము
చేశాడు. ఇది అండి, ఇవే రుజువులండి. అంటే దేవుడు నీకు నాకు తోడు ఉన్నాడన్న దానికి రుజువులేంటి బాబు? ఉదాహరణకు ఒక మాట చెప్పనంటారా? నేను ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడిని కదా. ఎంతమంది తెలుసు చేపలు పట్టడం? నేను మీ అందరూ తెలుసు కదా. అంటే దేవుడు నాతో ఉన్నాడు అన్న దానికి రుజువు అంటున్నాను ఇప్పుడు. అలాగా చేపలు పట్టుకునే వాడిని దేవుడు ఈ పరిచర్యకు పిలిచాడు అనుకుందాం. ఈ పరిచర్యకు పిలిచిన దేవుడు ఏం చేశాడు నాకంటే? ఏం చెప్పను నేను? ఇంతమంది సంఘాన్ని ఇచ్చాడా లేదా? ఎవరిచ్చారు? ఇది దేవుడిచ్చాడు. ఇంతమంది కూర్చోడానికి విశాలమైన స్థలము ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అంటే అప్పుడు నేను ఏమనుకోవాలా? అరే, నా తెలివితేటలతోటి నా జ్ఞానముతోని ఇవన్నీ సమకూర్చుకుని అనుకోవాలా? లేదు, నేను ఇచ్చలేకపోయినా సరే దేవుడే నా పక్షముగా వచ్చి నాకు ఇచ్చాడు అనుకోవాలా? చెప్పండి గట్టిగా. అదే రుజువు. దేవుడే వచ్చి నీ పక్కన నిలబడటం మనిషిలాగా నీ పట్ల కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ కార్యమును బట్టి నువ్వు అనుకోవాలా, దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు నా యందు ఉన్నాడు, నేను భయపడను, ఏదైనా చేయగలడు. పాడతారు కదా, నాకు పాట ఉంది కదా, ఏమైనా ఏమండి ఏమైనా చేస్తాడు మన దేవుడు. కాకపోతే మనము ఆయన మాటని శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా ఉండకూడదు. మళ్ళీ అది ప్రమాదమే. అశ్రద్ధగా ఉండటం కూడా నష్టమేనండి. అలా ఉండకూడదు. ఎందుకంటే మన నిజమైన దేవుని బిడ్డలం. మనం మనుషులను చూడట్లేదు కదా, లోకాన్ని చూడట్లేదు కదా. మన దృష్టి అంతా ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉంది. కాబట్టి అందుకే ఆ దేవుడు చెప్పినప్పుడల్లా, నీతో మాట్లాడినప్పుడల్లా, నీకు ఏ సంగతి దేవుడు తెలియపరుస్తున్నాడో ఇది నాకు, నా బిడ్డలకి, నా కుటుంబానికి ప్రయోజనకరమైన మాట. కాబట్టి నేను తప్పనిసరిగా మాట మీద నా మనస్సు, నా ఆలోచన, నా ప్రాణము, నా సమస్తము ఆ మాట మీదే ఆధారపడి జీవిస్తాము అనుకోవాలి మనం. ఇది దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ స్త్రీ ఇప్పుడు ఏలియా గారు చెప్పినట్లుగా చేసిందంట. ఎవరు చెప్పినట్లుగా? ఏలియా చెప్పినట్లుగా చేస్తే ఏం జరిగింది? యెహోవా దేవుడు ఏలియా ద్వారాగా సెలవిచ్చిన ప్రకారముగా బుడ్డిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏమి తక్కువ కాలేదంట? నూనె, ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదండి. అంటే ఇలాంటి కార్యము జరగాలంటే తప్పనిసరిగా దేవుని మాట వినాలి. ఇలాంటి అద్భుతం నువ్వు చూడాలి అని అంటే, దేవుడు నీ పట్ల చేయాలి అంటే, నువ్వు నేను మనమందరం కలిసి తప్పనిసరిగా దేవుని మాటని మనము పఠించాలి. ఇంకక్కడి నుంచి ఆ ఇంట్లో ఆనందం అండి, సంతోషం అండి. ఏమిటి చిత్రము, ఏమిటి వింత, ఏమిటి అద్భుతం! నిజముగా దేవుడు నా ఇంటిలో ఉండి నా బిడ్డకి నాకు కరువు లేకుండా, ఏమి లేకుండా, కరువు లేకుండా ఆహారం పెట్టాడు, ఆదాయం ఇచ్చాడు. ఆయన వలనే నేను ఇంత సుఖంగా ఈరోజు బ్రతుకుతున్నానని ఆ స్త్రీ ఆ గ్రామములో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ ప్రదేశంలో కానీ ఆమెకు కనిపించిన వారందరికీ ఆ మాటలు చెప్తామా? చెప్పేస్తుంది. ఆ మాట చెప్పేస్తుంది. ఏమిటమ్మా ఇంత కరువులోని, ఇంత పేదరికలోని, వర్షం లేని రోజుల్లోని అన్నం ఎలాగ నువ్వు తినగలుగుతున్నావు? ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఏ పంటలు లేవు కదా, ఊరంతా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎవరికి సుఖం లేదు, ఎవరికి సంతోషం లేదు కదా, ఏమిటి నీ రహస్యం అని ఆమెను అడగడానికి చాలా మంది వచ్చారండి. ఆమె అంటదప్పుడు, నేను చాలా చాలా పేదదాన్ని, ఇది వాస్తవం, ఒక్క పూటకు తప్ప మరొక పూటకు లేని దాన్నే, అది వాస్తవం, నిజమది.
అయితే నేను ఒక నిశ్చయించుకున్నాను. ఏమిటమ్మా అది? దేవుని మాట తప్ప ఈ లోకములో ఉన్న వారి మనుషుల మాటలు నేను వినలేదు. దేవుని మాట నేను వినటం వలన, దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేయటం వలన దేవుడు నాకు ఒక గొప్ప మేలు చేశాడు. ఏం మేలు చేశాడంటే, నా బుడ్డులో ఉన్నది కొంచెమే, కానీ అది అయిపోవట్లేదు. అది పళ్ళెం అదేంటారు, ప్లేట్ మీద వేస్తుంది నూనె. ఆ చిన్న బుడ్డు అట్టుకొచ్చి ఆ పొయ్యి మీద పెట్టినా అదేంటంటారు, అది పెనం మీద వేస్తుంది నూనె. అయిపోయిందేమో అనుకుంటుంది, మూత పెట్టి మళ్ళీ ఇంట్లో పెడుతుంది. ఆ రొట్టె కాల్చేస్తుంది, తన బిడ్డకి తనకి తినేస్తున్నారు. అయిపోయింది కదా, ఉదయం అయిపోయింది. సాయంత్రం మళ్ళీ చూస్తే మళ్ళీ బుడ్డులో నూనె తయారైపోయి ఉండిపోతుంది. ఇది అండి నా దేవుడు, ఆయన మాట నేను వినటం వలన నాకు జరిగిన కార్యం ఇది. నేనేమి తయారు చేయలేదు, నేను ఎక్కడి నుంచి తీసుకొని రాలేదు, కానీ దేవుడే, జీవమగల దేవుడే ఆ బుడ్డులో నూనె తక్కువ అవ్వట్లేదు, ఆ తొట్టులో పిండి అయిపోవట్లేదు. ఏంటో మరి చిత్రం. దేవుని మహిమేది, దేవుని యొక్క కృప ఇది. దేవుడు తన బిడ్డలకి మంచి మేలు ఎవరిని చేర్చుకున్నట్టు వలన ఈ బిడ్డ, ఈ కుమార్తెల, ఈ కుటుంబం మేలు పొందని చెబుతారు మీరు గట్టిగా. దైవజనుడు అంటే దేవుని పేట జీవించేవాడు. వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, పొలాలు లేవు, ఇళ్ళు లేవు, వాకులు లేదు. ఏమండి, ఇంకా చెప్పాలంటే భార్య లేదు, బిడ్డలు లేరు. ఒక దేవుని కొరకు నాజూరు చేయబడిన వాడిగా, ఒక దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వాడు, ఒక దేవుని పిలుపు మీద ఆధారపడి జీవించేవాడు ఏలియా గారి ద్వారాగా ఇదిగో ఈ బిడ్డ పొందుకున్న మేలు దేవుడు చేశాడు. దేవుని బిడ్డలారా గమనిస్తున్నారా? దేవుడు ఒక సేవకుడిని పిలుచుకొని, ఆ సేవకుడిని ప్రతిష్ఠించుకొని, తన పనిని అప్పగించి, ఈ పని నువ్వు చేయు అలాగన్నప్పుడు తర్వాత మరొక పని చేయొచ్చా బాబు? మరొక వ్యాపారం చేయొచ్చా సేవకుడు? చెప్పండి, మాట్లాడాలి. చేయొచ్చంటే నేను కూడా చేసుకుంటాను ఒక వ్యాపారం ఏదన్నా. ఏమో చేయొచ్చా సత్యబాబు గారు? చెయ్యకూడదు. ఎన్ని వ్యాపారాలు సరే వదిలిపెట్టాలా, ఎన్ని ప్రయాణాలైనా మానుకోవాలా, ఎంతమంది పెళ్లి పిలిచినా ఎల్లకుండా ఆగిపోవాలా. అలాగా ఈ దీనసేవకులు చేస్తున్నాడు లేదో మీకు తెలుసు. మా చుట్టాలు వైజాగ్లో, కాకినాడలో చాలామంది ఉన్నారు, ఇటు ఒంగోలులో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు శుభకార్యాలు, మా అమ్మాయి పెళ్ళి, మా ఇంట్లో శుభకార్యం అని ఎంతోమంది కబుర్లు పెడతా ఉంటారు. నిజంగా మీరు నమ్మాలి, ఈ మాట అసత్యం కాదు ఇది. నన్ను పిలిచిన దేవుని కొరకు తప్ప మీ మాటలు ఆలకించి మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవాడిని కానే కాదు. వచ్చేవారు ఉన్నారు, ఆహ్వానించండి అన్నాను. నిజమండి, ఎంతమంది పెళ్ళికి నేను మానేసి వెళ్ళలేదు. ఇటు ఒంగోలులో మా మేనగోడలు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు నేను. ఏమండి, వెళ్తే కాదంటారు ఎవరన్నా? ఎందుకు వెళ్ళని అడుగుతారు ఎవరన్నా? నో, వీళ్ళెవరో అడుగుతారనో వీళ్ళెవరో కాదంటారనో కాదు, కానీ నేను నా దేవునికి మాట ఇచ్చాను. ఆయన మాట మీద ఆధారపడి బ్రతకాలని నిశ్చయించుకున్నాను కనుక ఈ కార్యాలన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి, ఒకవేళ ఏదైనా పెళ్ళికి వెళ్ళాలంటే మన సంఘంలో, ఏమండి, మన సంఘంలో పెరిగిన బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ పెళ్లి చేయటానికి అక్కడికి వెళ్ళటానికి వెళ్తానే తప్ప నేను బయట ఉన్నవారు ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళలేదంటే అది దేవునికి తెలుసు. అందుకని ఇప్పుడు ఈ బీదరాలు ఎవరిని చేర్చుకునటం వలన, ఎవరి మాట వినటం వలన ఇంత మేలు పొందింది అంటారంటే దైవజనుడిని చేర్చుకునటం వలన ఇంత మేలు పొందింది. మరొక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము అంటే మేలు జరిగిన వారందరూ చెప్తున్నారు. అది ఉందాం కొంచెం కాసేపు. అంటే ఎందుకు మేలు జరిగిందనంటే వారు దేవుని మాటలు వినటానికి ఇష్టపడ్డారు. ఇష్టపడటం వలన వారి కుటుంబాలు భూమి మీదే, వారి జీవితాలు భూమి మీదే,
వారు బ్రతికే కాలమంతటిలో గొప్ప మేలులు పొందుకొని సుఖ సంతోషాలతో, సమాధానాలతో, ఆనందాలతో హాయిగా జీవించటానికి దేవుడే వారికి కృప చూపాడు కదా. ఇంకా మనం ఆమె గురించి చెప్పుకోవాలనుకుంటే చాలా మాటలు ఉన్నాయి అనుకోండి. అంటే ఈరోజు మాట వినటం వల్ల ఎంతమంది మేలు జరుగుతుందన్న మాటలు చూపిస్తున్నాను. న్యాయాధిపతి గ్రంథము 17వ అధ్యాయము 7 వచనం నుండి 12 వచనం దాకా చదువుకుందాం. బాగా గమనించండి. యూదా బెత్లెహేములో నుండి యవనుడు ఉండెను, అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను. స్థలము దొరికిన చోట నివసింపవలనని బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు. ఎఫ్రాయిము, మన్యము దేశాలు అన్నీ తిరుక్కుండా వస్తున్నాడండి. గమనించండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ బెత్లెహేములో నుండి ఒక లేవీయుడు, మళ్ళీ యవనస్తుడు, వృద్ధుడు కాదు, పిల్లవాడు కాదు, యవనస్తుడు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? ఏ ఊరికి బయలుదేరాడు అంటే ఒక ఊరు, ఒక పల్లి లేదు ఆయనకి. ఆయన ఆలోచన ఏంటి? ఎక్కడ నేను నివసించటానికి స్థలము దొరుకుతుందో అక్కడ ఉండటానికి ఆయన బయలుదేరాడు. తిరుగుతున్నాడు, గ్రామాలు వెళ్తున్నాడు, ప్రాంతాలు. ఏ గ్రామస్తులు ఆయన సహకరించలేదు. ఏమండి, ఏ కుటుంబీకులు ఆయన్ని పిలవట్లేదు. ఏమిటి, ఈ ప్రజలు ఎవరు కూడా నన్ను గుర్తించరా, నన్ను గ్రహించరా? నేను ఎవరిని అనుకుంటున్నారు ఈ ప్రజలు? నేను లేవి వంశంలో నుంచి వచ్చినవాడు, అంటే దేవునికి యాజకుడిగా, దేవుని పని చేసేవాడిగా, ఎందుకని ఈ ప్రజలెవరు నన్ను గుర్తించట్లేదని ఆయన బాధపడలేదండో. ఆయన ఏమీ బాధపడలేదు. నడుస్తున్నాడు, నడిచి మన్య ప్రాంతం దాటాడు. ఏమండి, మరొక దేశం వచ్చాడు. ఆ దేశంలో ఎవరు చేర్చుకోలేదు. అలా తిరుగుతూ ఒక్క చోటకి వాటర్ అనే గ్రామానికి వచ్చాడు. ఈ వాటర్ అనే గ్రామంలో కూడా చాలా కుటుంబాలను చూస్తున్నాడు, కానీ ఎవరు రమ్మని ఆయన్ని ఆహ్వానించలేదు. అయితే ఒక ఇంటి వారు, ఒక కుటుంబ యజమానుడు చూశాడు. ఏంది బాబు, ఏంటి అండ్లు ఇలా తిరుగుతున్నావు? నువ్వు ఎక్కడా, నీ ఊరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావా, ఎందుకు ఇలా బయలుదేరి వస్తున్నావు అని అడిగాడండి. అడిగితే ఆయనకు సమాధానం ఏమిస్తున్నాడో చూడండి ఒకసారి. నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడును, నాకు దొరకగలిగిన చోటున నివసించటానికి పోవుచున్నానని అతనితో అనగా, మీకా, దేవునికి స్తోత్రం. చేర్చుకుంటున్నావా? ఏం బాబు, చేర్చుకుంటున్నావా? మనం ఎవరిని? ఇదిగో చూడండి, లేవి అంటే యాజకత్వం చేసేవాడు. దేవుని పని మీద ఆధారపడి నడిచి వస్తున్నాడు, గ్రామాలు దాటుకుంటా. చూశారు కానీ ఎవరికి చేర్చుకోలేదు. అవునండి, చూశారు కానీ ఎవరు చేర్చుకోలేదు. ఇదిగో ఈయన చేర్చుకోవటానికి అంటున్నాడు. అయితే నువ్వు నా వద్ద నివసించు. దేవునికి స్తోత్రం. నా వద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకునిగాను ఉండు. చూడండి ఎలా గుర్తించాడు మీకా గారు. ఈయన లేవీయుడని చెప్పాడు కదా, యాజకుడని ఎలా గుర్తించాడండి? యాజకుడు అంటే ఏంటి అర్థం? దేవునికి పని చేసేవాడు. అప్పుడు ఈ మీకా గారు, ఈయన ముక్కెరగడు, ముఖమేలతో తెలియదు, కానీ మొత్తం మీద గ్రహించాడండి. మనసులో గ్రహించి అనుకున్నాడు, అబ్బో, యూదా బెత్లెహేము అంటే అది స్వల్ప గ్రామమే, కానీ యూదా బెత్లెహేములో నుండి గొప్ప వ్యక్తి రాబోతున్నాడు.
అందుకు ముందుగా ఈ లేవిడినే దేవుడు పంపించాడు. ఎవరు అనుకుంటున్నారు ఈ మాట? మీకు అనుకుంటున్నాడు. యూదా బెత్లెహేములో ఎవరు జన్మిస్తారని ప్రవక్తలు రాశారు. యూదా బెత్లెహేము నుండి ఎవరు వస్తారని ఏమండి గ్రంథాల్లో రాయబడి ఉంది. ఎవరు 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 వస్తారంటే సర్వశక్తి గల దేవుని కుమారుడైన యేసు. యేసు అనుకున్నాడు మీకా. యేసు ప్రభుకి ముందుగా పంపబడిన యాజకుడు, దేవుని పని నిమిత్తమే నడిచి వస్తున్న యాజకుడు, దేవుని పని కొరకే వాడబడుతున్న యాజకుడు. ఈయన ఇప్పుడు నా ఇంటికి వచ్చాడు. నేను ఎంత అదృష్టవంతుడునో. ఈరోజు ఇతను నేను చేర్చుకోవాలి, ఇతను పోనీయకూడదు. ఇతను ఇప్పుడు కానీ పోయాడంటే మళ్ళా నా ఇంటికి రాడేమో అనే భయముతో భక్తితో ఈ లేవీని అంటాడు, నువ్వు నాకు తండ్రిగాను యాజకుడిగాను ఉండుము. నీకు ఏం అవసరం ఉన్నా సరే, నీకు ఏమి కావలసినా సరే, నేను నా కష్టార్జితములో నుండి నా సంపాదనలో నుండి నీకు ఎంతైనా నేను ఇవ్వగలుగుతానయ్యా. నువ్వు మాత్రం పోవద్దు, నువ్వు మాత్రం దాటిపోవద్దు. నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇన్ని స్థలంలో ఉండాలి. నువ్వు ఉండుటనే నాకు మేలు జరుగుతుంది. నువ్వు వచ్చావు కాబట్టి ఇక్కడి నుంచి నాకు మేలే 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 అనుకుంటున్నాడు మీకా. అయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉండు. తండ్రి లేడా ఆయనకి? మీకా గారికి తండ్రి లేడమ్మా? ఉన్నాడు. మరి ఈయన తండ్రి అంటాడేంటి? ఏమిటి ఈ లేవీడిని తండ్రి అంటాడేంటండి బాబు? లోక సంబంధ తండ్రులు చాలా మంది ఉండవచ్చు, కానీ పరలోకపు తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు. అందుకే మీకా గారు అన్నారు, నాకు తండ్రిగా ఉండు, యాజకుడిగా కూడా ఉండు. నీకు సంవత్సరం సరిపడిన ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఉండు. అయ్యా నీవు ఎన్ని సంవత్సరాలు ఉంటావు ఉండు. అన్ని సంవత్సరాలు నీ కొరకు నేను ఏం చేస్తానమ్మా? 10 ఎండు రూకలను, ఒక దుస్తు బట్టలను, ఆహారము కూడా ఇచ్చేదనని చెప్పాడండి. చూసారా? అంటే దేవుని బిడ్డలారా, మీకా లాంటి విశ్వాసులు మనం, మీకా లాంటి దైవ బిడ్డలు మనం, మీకా లాంటి దేవుని నమ్ముకున్న ప్రజలు మనం, మనలో కూడా ఇది ఆలోచన రావాలండి కదా. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా లేదా? మనం ఏం బాబు చెయ్యాలి. ఏదో ఒకటి, ఏదో చిన్నదో పెద్దదో నీకు కలిగిన దాంట్లో నుంచి నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుండే దేవుని కొరకు నువ్వు ఏదోటి చేయటము, అది నీకే మళ్ళీ తిరిగి ఆశీర్వాదంగా వస్తుంది. అది తిరిగి మళ్ళా నీకే దీవెనగా ఇస్తాడు. మళ్ళా నీకు కొరత లేకుండా, లోటు రానికుండా దేవుడు సర్వ సమృద్ధి మళ్ళా నీకే, నీ ఇంట్లోకే పంపిస్తాడండి. ఇదిగో మీకా గారు ఆ యాజకునికి సంవత్సరానికి సరిపడగా డబ్బులు ఇస్తున్నాడంట. ఏమండి? సంవత్సరానికి సరిపడగా బట్టలు ఇస్తున్నాడంట. సంవత్సరానికి సరిపడగా చూడండి, ఒక్కరోజు వచ్చి ఉన్నాడు, ఒకవేళ మాట్లాడకపోతే వచ్చి వెళ్ళిపోతాడు ఆయన. కానీ ఎన్నాళ్ళు ఉండి పెట్టుకుంటున్నాడు ఈయన? ఎన్ని రోజులు పెట్టుకున్నాడు బాబు ఈయన? అమ్మా లేవీని మీకా ఎన్ని రోజులు ఉండమంటున్నాడు? నచ్చిపోయారా లెక్క? సంవత్సరం రోజులు ఉండమంటున్నాడండి. అదేనన్నాడన్నమాట. సంవత్సరానికి సరిపడగా నీకు డబ్బులు, సంవత్సరానికి సరిపడగా నీకు బట్టలు, సంవత్సరానికి సరిపడగా నీకు ఆహారం. అంటే ఇప్పుడు ఉదాహరణగా నేనున్నాను, ఉదాహరణకు సేవకుండే. మీ ఇంటికి వస్తే ఎన్ని రోజులు ఉండమంటారా? అసలు ఉండమని అంటారా? కదా, కోపడకండి. అసలు ఉండమని అంటారమ్మా? అంటారా? ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు అనలేదా మాట? ఇప్పుడు నుంచి అంటారా? ఓకే రైట్, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడి నుంచి అంటా ఉంటారా? అనండి, అంటారు. ఇదిగో వాక్యంలో ఉందన్నమాట, అనాలి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి, దేవుని పని కొరకే నియమించబడి, ఇక ఏ ఆలోచన పెట్టుకోకుండా మీ నిమిత్తము, మీ కొరకు కన్నీళ్ళు కార్చి, అంగలార్చి, ప్రార్థన చేసి, మీ కుటుంబ క్షేమం కోరి, మీ బిడ్డల మేలు కోరి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసుకున్నా అందులో లాభంతో రావాలి ప్రభు అని ప్రార్థన చేసే సేవకుడు కాబట్టి మీరు తప్పనిసరిగా
ఏమండి కూర్చోండి ఎందుకని పాస్టర్ గారు వచ్చారు కదా కూర్చోండి కాసేపు ఎందుకనండి అని ఉండాలి, ఆలోచన ఉండాలి. అలాగే సంవత్సరం ఉండిపోతాడు సేవకుడు, మీ ఇంట్లో ఉండిపోవటానికి అదొక పనా? కాదు. కాకపోతే మీ ఆలోచన అలా ఉండాలా. మీ ఆలోచన ఉంటే బావును సేవకుడు, మా ఇంటికి వచ్చి ఉంటే బావును సేవకుడు, రావట్లేదు ఎప్పుడును, వస్తే మాత్రం ఫోన్ ఇవ్వని సారి, వస్తే మాత్రం నేను ఫోన్ ఇవ్వని సారి అనే తలంపు నీలో కలగాల. అలాగని ఉండిపోవడం కానీ సేవకుడు మా ఇంకో ఇంటికి వెళ్ళాలి కదరా, ఇంకోళ్ళు పలకరించాలి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ నీ ఆలోచన అలా ఉంటే నీ దేవుడు నీ ఇంట్లోనే ఉన్నట్టు. సేవకుడు ఒకవేళ లేకపోవచ్చేమో, తప్పనిసరిగా దేవుడు నీ ఇంట్లో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు, నువ్వు చేసుకునే ప్రయత్నాల్లో పనుల్లో అన్నిట్లో ఉంటాడు దేవుడు నీకు. సేవకుడు ప్రార్థన వెళ్ళిపోయాడు, దేవుడు దీవెన వచ్చేసి. ఇదిగో ఇప్పుడు మీకా గారికి ఏమొచ్చిందో చూద్దాం. ఆయన చూసి గ్రహించిన మాట ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆ తర్వాత మనం కూడా ఆలోచించుకుందాం. తర్వాత మాట చదువుతారమ్మా. మీకా ఆ లేవీడిని, ఎక్కడి నుంచి బెత్లెహేము నుంచి వచ్చిన లేవీడిని ప్రతిష్ఠించగా మీకాకు యాజకుడిగాను అతని ఇంట ఉండెను. విన్నారా? ఎవరున్నారు ఇప్పుడు? యాజకుడు ఉన్నాడు మీకా ఇంట్లో. అంతకుముందు లేడు యాజకుడు ఈయనకి. ఎవరికి? మీకా గారికి అంతకుముందు యాజకుడు లేడు. ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు, అంటే పెద్దలు ఉన్నారు, లేక అధికారులు ఉన్నారే, కానీ యాజకులు ఎప్పుడు ఎక్కడికి రాలేదు అప్పుడు. కానీ ఇదే మొదటిసారి. అందుకే మీకా గారు ఆ యాజకుని పోనీయకుండా పట్టేసుకున్నాడు. నా ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఏ ఇంటికి వెళ్ళొద్దు, నీకు సంవత్సరం సరిపడగా నేను చూసుకుంటాను, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళా నువ్వు నా ఇంట్లోనే ఉంటానంటే మళ్ళా నీకు ఇస్తాను, మళ్ళా నీకు పెడతానయ్యా. నువ్వు నా తండ్రు, నాకు జన్మనిచ్చిన తండ్రు, నన్ను పోషిస్తున్న దేవుడు, నాకు తిండి పెట్టి ఆదరిస్తున్న దేవుడు, నిన్ను పోగొట్టుకోలేను, నిన్ను నేను విడిచిపెట్టలేను. నీ మాటలు ఎన్ని మాటలే వింటాను నేను. నువ్వు ఏమి చెప్తావో చెప్పు, నా ఇంట్లో కూర్చొని బోధించి నాకు నేను ఆలకిస్తాను, నా ఇంటి వారు నా కుటుంబ సభ్యులు అందరూ అని మీకా గారు పూర్తిగా సమర్పించేసుకున్నాడు దేవునికి. అప్పుడు మీకా గారు అంటున్న మాటను చదువుదాం ఇప్పుడు. అంతటా మీకా అయినందున, అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా 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 కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది బాబు? మీకాక ఏం జరిగిందయ్యా? ఎవరు చేశారంట? లేవీడు చేశాడా? సేవకుడు చేశాడమ్మా? ఎవరు చేశారా? యెహోవా చేశాడట మేలు. ఎందుకు ఆలోచించండి, ఎందుకు చేశాడు మేలు? చెప్పాలి నోరు తెరిచే. యాజకుడిని ఇంటి చేర్చుకున్నాడు, మేలు కదా. లేవండి, ఇందాక ఏలియాను ఆమె చేర్చుకుంది, మేలు. ఇది నీ విశ్వాసం, నీ నమ్మకత్వం. నీవు చూసేది మనిషిని అయితే అవచ్చు, కానీ తన ఆత్మను కలిగి ఉన్నవాడు, దేవుని ఆత్మను కలిగి ఉన్న సేవకుడు, ఆయన నువ్వు మనిషిగా చూడకూడదు. ఆ ఏలియా మనలాంటి వాడే కదా అని నువ్వు బంపకూడదు. ఏలియా దైవజనుడని, ఏలియా గొప్ప ప్రవక్తని, ఏలియా చెప్పిన మాటే దేవుడు నెరవేర్చేవాడని నువ్వు గ్రహించాలి, నేను గ్రహించాలి, మనందరం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏమండి మా ఊరు వాడే, మొన్నటిదాకా మాతో పాటు చేపలు పెట్టేవాడే అనుకోవచ్చు. ఆ కాలం పోయింది కదా. ఆ కాలం పోయిందా లేదా? ఇప్పుడు ఏ కాలం వచ్చిందమ్మా? చేపలు పట్టేది మానేసి మనుషులు పట్టే కాలం వచ్చేసింది. మీరందరూ దొరకలేదా నాకు? వాక్యమనే వల ఏచి తన తోడు నాకిచ్చి జగమనెడు జలమూలలో వల, అంటే వాక్యమనే వల. వీటి ద్వారా, వాక్యమును చెప్పడం ద్వారా ఈ రోజు ఇంతమంది ఇక్కడ కనబడుతున్నాం మరి కదా, కదంటారా? అవును. మరి ఏ మాట చెప్తే మీరందరూ మారారు? ఏ వాక్యం చెబితే మీరందరికీ మార్పు వచ్చింది? నేను చేపలు పట్టే మాట చెప్తే వచ్చిందా, లేక దేవుని మాట చెప్తే వచ్చిందా మీ అందరికీ? అది ఆ సత్యాన్ని గ్రహించండి.
ఆ వాక్యాన్ని గ్రహించండి, ఆ నిజాన్ని ఒప్పుకోండి. లేవి అంటే దేవుని పని కొరకే పిలువబడ్డాడు. దేవుని పని చేయమనే దేవుడు చెప్పాడు. అలాగ చెప్తూ 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 నడిపిస్తున్నాడు. ఎదుగు ఆయా గృహాలకు వెళ్ళాడు, ఆయా కుటుంబాలకు వెళ్ళాడు. ఇప్పుడు లేవి ఏమండి మీకా ఇంటికి రావటం వల్ల ఏం జరిగింది? మేలు జరిగింది. అది చూశారండి చాలామంది. ఆ ఊర్లో వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా చూశారు. ఏంట్రా మొన్నటిదాకా ఈ మీకా అన్నవాడు ఊరికా అప్పులకు వచ్చేవాడు, ఏమండి పద్దాక 100 రూపాయలు ఉంటేవండి, 50 రూపాయలు ఉంటేవండి, బీవీ లేవు, ఈ పూట పని లేదు, నాకు కుటుంబం గడవలేట్లేదు అని పద్దాక అప్పులకు వచ్చేవాడు. పద్దాకనా ఏంటి ఆ మీకా ఇంటికి ఆ యాజకుడు ఆ లేవీడు వచ్చినప్పటి నుంచి మన ఇళ్ళకి రావట్లేదు, ఇన్నలా అడుక్కుంటూ తిరుగుతూ ఉండేవాడు, ఇప్పుడు అడగట్లేదేంట్రా, ఇది ఏదో జరిగిందిరా అలాగని. అప్పుడు ఏమండి ఈ ఊరు వాళ్ళంతా, ఈ గ్రామస్తులందరూ, మీకాని తెలుసుకున్న వారందరూ ఏమంటున్నారో జాగ్రత్తగా చూడండి మీరు. ఏం బాబు, ఒక్కసారి మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఆ 18వ అధ్యాయము 4వ వచనం చూడండి అమ్మా. 4వ వచనం చదవండి బాగా. 4వ వచనం బాగా వినండి, బాగా వినండి, బాగా వినండి. 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. 3వ వచనం. అయ్యా వారు అంటే ఎవరు? ఆ ఊరు వారు, మీకా కాదు, ఆ గ్రామస్తులు. వారందరూ ఎఫ్రాయిమీల మన్యములో ఉన్న మీకా ఇంటికి వచ్చి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు లేవీడైన ఆ ఎవరిని స్వరము పోల్చి తిరిగి ఎవరు నీకు రప్పించారు అని అడుగుతున్నారు. ఇక్కడ నువ్వు ఏం చేయడానికి వచ్చావు, ఇక్కడ నువ్వు ఏమి కలిగి ఉన్నావు, ఇక్కడ ఏం చేయబోతున్నావు అని అడుగుతున్నారండి వాళ్ళు. ఎంత గొప్ప చిత్రం చూసారా? ఎవరిని అడుగుతున్నారు వీళ్ళంతా? లేవీని, యాజకుడిని అడుగుతున్నారు. ఊరోళ్ళంతా వచ్చి మీకా ఇంటికి వచ్చారు. మీకా ఇంట్లో ఉన్నాడు యాజకుడు. ఈ మీకాకు మేలు జరిగిందని నేను చెప్పేశాడు సాక్ష్యము. దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు. ఇది ఊరంతా ఆలకించి వచ్చి ఇప్పుడు యాజకుడిని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవడరా పంపించండి నిన్ను, అసలు ఇక్కడ వచ్చావు, ఇక్కడ ఏం చేయబోతున్నావు అని ఇలాగ మాట్లాడుతూ ఉన్నారండి. అప్పుడు ఆయనేమన్నాడు చూద్దాం. యాజకుడు, అయ్యా అతడు అంటే ఎవరు? యాజకుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమ్మా బాగినండి, ఎవరు మాట్లాడుతున్నారు? యాజకుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళతో, ఊరు అందరితో యాజకుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు మీకాకు ఏమి జరిగిందో దాన్ని వివరించి చెప్పాడు జనాలకి. మీకా నాకు జీతం ఇస్తున్నాడు, నేను అతనికి యాజకుడై ఉన్నానని చెప్పాడు. అప్పుడు వారు జాతీయ వినాలి, ఇక్కడ చాలా మంచి మాట ఉంది ఇక్కడ. అప్పుడు ఈ ఊరు జనం అందరూ అంటున్న మాట చూద్దాం. మేము కూడా, దేవునికి స్తోత్రం, మేము కూడా మీకాలాగా, మేము కూడా మీకాలాగా నీకు జీతం ఇస్తాం, నీకు భోజనం పెడతాం, నీకు బట్టలు కొంటాం, ఎన్ని సంవత్సరాలు మా ఊర్లో ఉండు. అయితే మేము ఒక పని చేయటానికి ఆలోచిస్తున్నాం. ఏమండి, అదే కదా 10 మనుషుల ప్రయత్నం. ఏం చంద్రబాబు గారు, మనుషుల ప్రయత్నం ఏదో ఒక పని చేయాలని ఆలోచన కదా. మరి ఆ ప్రయత్నము సఫలం అవుతా నీకు తెలుస్తుందా? ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఫలింపైపోద్దా అని నాకు తెలుసా? తెలీదు. కాకపోతే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తాం మనం? ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు వచ్చే పండుగల గురించి, రేపు క్రిస్మస్ వస్తుంది, రేపు జనవరి వస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తాం లేదా? కానీ ఏం చేయాలని ఆలోచిస్తాము, కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఈ ఊరి వాళ్ళంతా కలిసి ఏమన్నారంటే, అయ్యా నువ్వైతే యాజకుడు అని తెలుసుకున్నాము, నువ్వైతే బెత్లెహేము నుండి వచ్చిన గొప్పవాడు అని తెలుసుకున్నాము, ఇప్పుడు మేకా గారి ఇంట్లో నువ్వు ఉండటం వలన ఆయనకి మేలు జరగడం కూడా మేము చూసుకున్నాము. అయితే ఇవన్నీ నీ గురించి మేము తెలుసుకున్నాము. ఇప్పుడు మేము ఒక ప్రయత్నం చేయబోతున్నాం బాబు, మేము ఒక ప్రయత్నం చేయబోతున్నాం. ఈ ప్రయత్నంలో కొంచెం మాకేం అర్థం అవట్లేదు, మాకు నువ్వే చెప్పాలా, నువ్వు చెప్తే మాత్రం ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని నమ్మకంతో ఆ ఊరు జనం అంతా ఈ లేవీని, యాజకుడిని అడగటం మొదలుపెట్టారండి. అప్పుడు ఆయన ఏమంటాడు బాబు? ఆ యాజకుడు
క్షేమముగా వెళ్ళండి, మీ ప్రయాణం బాగెళ్తుంది. మీరు, నేను, మనము చేయబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమైంది. చెప్పండి కూడా, మహిమ రావాలి దేవునికి, ఘనత కలగాల దేవునికి. నీవు, నేను, మనమందరం చేసే స్తుతి స్తోత్రములే ఆయనకు సింహాసనము. ఆయనకు సింహాసనం అండి. మీరు కొట్టే చప్పట్లు, మీరు చెప్పే స్తుతి స్తోత్రాలు అన్నీ ఏం వెళ్తున్నాయి? అక్కడికి వెళ్ళిపోతున్నాయి. కుర్చీ అయిపోతుంది అక్కడ రెడీ, కొత్త కుర్చీ దేవునికి. మీరు చేసే స్థుతుల మీద దేవుడు కూర్చోబోతున్నాడండి. ఇది మీ మనసులో తలంచుకోవాలి. మీరు వాక్యంలో ఉందన్నమాట. ఇశ్రాయేలు చేసే స్థుతులు స్తోత్రాల మీద ఆసీనుడిగా ఉన్నాడండి దేవుడు. అంటే కుర్చీ అయిందా లేదా? అయింది. అంటే మన భాషలో కుర్చీ అంటారు, మరి ఏ భాషలో ఏమంటారు మనకు తెలియదు, కానీ మన భాషలో కుర్చీలు బెంచీలు అంటాం కదా. అది ఇదిగో ఇప్పుడు వీళ్ళందరి గురించి, ఊరు జనమందరి గురించి చెబుతున్నాడు యాజకుడు. అయ్యా మీరు వెళ్ళండి, మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది అన్నాడు. తర్వాత మాట చదివింది, మళ్ళీ చదువు. క్షేమంగా వెళ్ళండి, నువ్వు చేయబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమైంది. కాబట్టి వారందరూ వచ్చి, జనము ఉన్నాయి, ఎలాగా సుఖముగాను నిర్భయముగాను. భయం లేదు కలిగి. అరే మేము అనుకున్నాం కానీ, భయపడ్డాం కానీ, అరే ఇలా జరుగుతుంది అనుకోలేదురా బాబు, చక్కగా చేశారా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చిన మంచి మేలులు కానీ ఇవన్నీ కదా. ఏ మేలు ఇవి? సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారము బలము పొందినట్లు. ఆలోచించండి. అక్కడ ఎవరికి వాళ్ళు ఎదిరించేవాళ్ళు లేరంట, వాళ్ళు భయపెట్టేవాళ్ళు లేరంట. అందరూ క్షేమంగా వెళ్ళిపోయారు. ఏ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, ఏమండి, ఏ ప్రజలకు వెళ్ళిపోతున్నారు. మా సత్యభావాలకు ఇప్పుడు ఎక్కడికైనా రావచ్చు. దేవునికి స్తోత్రం. భయం లేదుక, స్వతంత్రం వచ్చింది. ఏమండి, ఎక్కడైనా ఉండొచ్చు. దేవుని సన్నిధి కదా, దేవుడిచ్చిన ఆలయాలు కదా, దేవుని మహిమపరిచే సంఘాలు కదా. దేవుని కొరకు సాక్షులుగా నిలవటమే మన పని. ఇదిగో చూడండి, మీకా గారు ఊరిలో ఉన్నంతకాలమో భయపడే వాళ్ళు సొంత గ్రామంలో ఉన్నప్పుడేమో దిగులు పడేవాళ్ళు. అరే ఈ పని చేయబోతున్నాం, అవుతుందా కాదా, ఇలా వెళ్ళబోతున్నాం, ఈ ప్రయాణం సాగుతుందా సాగదా అని అప్పటిదాకా భయపడుతూ బ్రతికిన వారండి. ఈ యాజకుడు ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చాడు, వీళ్ళతో మాట్లాడాడు, అప్పుడు వీళ్ళకి ధైర్యం వచ్చి, వెళ్ళండి బాబు వెళ్ళండి, ఏం పర్లేదు, దేవుని దృష్టికి ఇది అనుకూలమైంది, మీరు చేసే ప్రయత్నం దేవుడు ఇష్టపడ్డాడు, మీరు ఏ పని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, మీకు అంతా సుఖమే అని యాజకుడు చెప్పగానే ఆ మాట వీళ్ళు ఏం చేశారు బాబు? నమ్మారు. ఆ మాటను గట్టిగా పట్టుకున్నారు. ఆ మాట దేవుని మాట, ఆ మాట మాకు మేలు చేసే మాట, ఆ మాట వల్లే మేము బ్రతకగలుగుతాం, ఆ మాట వల్లే మా వ్యాపారాలు ఫలిస్తాయిక, మా పనులు ఫలిస్తాయిక, మా చేతిలో ధనం ఉండదుక, మా కొరత ఏమి ఉండదుక అన్నట్లుగా వారందరూ తయారయ్యారు, వెళ్ళారు పనికి. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఉన్నారు కనుక పడవచ్చును. చూడండి, ఆ దేశం అంటే వాటర్ ప్రాంతం కాదు, అది ఇంకో ప్రాంతం. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవునికి స్తోత్రం. ఎన్ని ఊర్లు జనం అండి వాటర్ వస్తున్నారు. కమలాకర్ గారు చెబుతావా ఎన్ని ఊళ్ళు జనం వచ్చారు వాటర్? సత్యబాబు గారు, అందరికీ నివాసం ఉందా? ఎంతమందికైనా స్థలాలే. మొదటి ఎంత ఊరు ఉండేది ఇది? 9 మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అండి. మనోళ్ళు అనుకునేది డబ్బులు వచ్చి కొనుక్కున్నాం. డబ్బులు ఇస్తే స్థలాలు దొరుకుతున్నాయా? లేవు కదా. కొన్ని ప్రాంతాల స్థలాలు దొరుకుతున్నాయా? లేవు. ఇది ఒక దేవుని వాగ్దానం, ఇది దేవుని యొక్క నిర్ణయము, ఇది దైవ చిత్తములో జరుగుతున్న కానిది. అన్యుడే కానీ క్రైస్తవులే కానీ ఎవరు వచ్చినా, ఏమండి, ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చినా అందరికీ నివాసాలు ఈ ప్రాంతంలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇదిగో చూడండి, వాక్యం ఉంది. మీరు వెళ్ళిన ఆ ప్రదేశము నలుమూలల నలుదిక్కుల విశాలమైన దేశము.
దేవుడు 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 దానిని మీ చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? పాయింట్ అయినా వాక్యం మీద చెప్పాలి మీరు. పాయింట్, ఎందుకు దేవుడు ఆ దేశాన్ని వాళ్ళకి అప్పగించాడు? గట్టిగా అంటే నాకేం అర్థం లేదు బాబు, మీరు చెప్పండి. పురుషులు వాక్యం మీద అవగాహన కలిగిన వారు చెప్పాలి. ఆ దేశాన్ని దేవుడు వీళ్ళకి ఎందుకు అప్పగించాడు? దేవుని మాట యాజకుడి ద్వారాగా మాకు వచ్చింది. ఆ మాట మీద మేము ఆధారపడి జీవిస్తున్నాం. అందుకు దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు చెప్పాలి, ఎవరెవరికి మేలు చేశాడు దేవుడు? మీకా గారికి మేలు చేశాడు. ఏమండి, ఆ బీద ఎదవరాలకు మేలు చేశాడు. తర్వాత ఊరి జనం అందరికీ కూడా దేవుడు మేలు చేశాడు. అంటే మేలు జరగడానికి కారణం ఏంటంటే ఒక్కటే కీర్తన చదివారు కదా 81లో. ఏమండి, నా ప్రజలు నా మాట విని నా మార్గం అనుసరించటం వలన వారికి ఎంతైనా మేలే. ఆ మేలు పొందుదాం మనం కూడా. వాళ్ళకి చేశారని నేను గట్టిగా చెప్పట్లేదు, కానీ నీకు చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నాకు చేశాడమ్మా. నేను ఈ వాటర్లో పుట్టాను, ఈ వాటర్లోనే పెరిగాను, ఈ వాటర్లోనే జీవిస్తున్నాను. ఇంతవరకు సుమారు 60 ఎంతో ఉంటుంది నా వయసు, నాకు 55 ఎంతో ఉండొచ్చు వయసుని బట్టి కాదు నేను చెబుతుంది. నా పట్ల దేవుడు ఏం చేశాడని చెప్పగలను. నేను ఎలాంటి స్థితిలో ఉండేవాడిని తెలుసా? చిన్న పూరు గుడిసి ఉండేది పాకల్లోను. ఏమండి, గుడిసెలు, చిన్న గుడిసె అంటే తంబాలు నిలబెట్టి గుడిసె కాదు అది. ఈ చిన్న ఎదురుకర్లు గుచ్చి కమ్మలు కట్టుకునే గుడిసెలో నుంచి ఇప్పుడు ఏ స్థితి తీసుకొచ్చాడు అని అంటాను. ఏ స్థితి తీసుకొచ్చాడు? మిమ్మల్ని చేయలేదు అలాగా? చేశాడు లేదా మిమ్మల్ని? కాదు, మీ డబ్బుతో మీరు చేసుకున్నారా? మీ డబ్బుతో మీరు కాదు. దేవుని కృప ద్వారాగా ఈ భూమి మీద మనము అభివృద్ధికి వస్తున్నాం. అందుకే ఇంకా గట్టిగా నమ్మండి, ఇంకా ఎక్కువగా దేవుని మాట మీద ఆధారపడిపోండి. దేవా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరిక, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా కోట, నువ్వే నా కొండ, నా దేవుడిని యెహోవాను గూర్చే నేను మాట్లాడతానని చెప్పండి. ఇంకా ఏదైనా చేస్తాడు, ఇంకా ఎంతైనా చేస్తాడు, ఇంకా ఏమైనా ఇస్తాడు నీకు. భూలోకంలో తల్ల కిందలు చేసేస్తావు నువ్వే. భూలోకమును తల్ల కిందలు చేయడానికి నీకు శక్తినిస్తాడు దేవుడు. ఇచ్చాడా పేతురికి? చేపలు పట్టుకునేవాడు ఆంద్రియ, యాకోబు, యోహాను. ఏమండి, ఎక్కడో మాలుమూల ప్రాంతం, అది భూమికి చివరి భాగంలో సముద్ర తీరమున ఉన్నవాళ్ళు భూమిని ఏం చేశారంట? తల్ల కిందలుగా చేసేసారని ఆ శాస్త్రంలో పరిచయలు ఆశ్చర్యపోయారండి. చేయడా? చేశాడు నా పట్ల దేవుడు, నా పట్ల చేశాడు దేవుడు. ఈరోజు ఇంత గట్టిగా ప్రసంగం చేస్తానండి సమాజానికి. నా దేవుడు నాకు చేయలేదా? చేశాడు. మీ ముందు నిలబెట్టలేదా? నిలబెట్టాడు. మీకు కనబడుతున్నాను కదా? కనబడుతున్నాను లేదా? కనబడుతున్నా. మిమ్మల్ని చేయడా? అందరం సహోదరులమే, గొప్పవాళ్ళం కాదు మనం, సహోదరులు. గ్రహించండి, ఆత్మ కలిగిన వాడు, దేవుని పని చేసిన వాడు, వాడు ఏ మాట పలికినా దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు, ఏమండి, దేవుని పనే చేస్తున్నవాడు ఏ మాట పలికితే ఆ మాట నెరవేరుతుందా? నెరవేరుతుంది. నెరవేర్చడానికి దేవుడు కాసుగా ఉంటాడు. ఏలియా గారు చెప్తా ఉంటే అన్నీ అయ్యేలేవా? ఏమా అయ్యాయి. అందరికీ ఏం దేశం వచ్చింది ఇప్పుడు? ఇక్కడ విశాలమైన దేశం ముందు. ఇంకా తర్వాత ఏం జరిగింది అక్కడ? ఆ తర్వాత చూడండి, ముందేమో స్థలం దొరికిందండు, విశాలమైన స్థలం దొరికింది, చాలు. ఏ గుడిసెలో డేరాలు వేసుకొని ఉన్నారు, నివాసం చేస్తున్నారు. తర్వాత చూడండి ఏం జరిగిందో మళ్ళీ అక్కడ. భూమిలోనున్నా అంటే నీకు తెలిసిన పదార్థాలు చెప్పండి. ఇప్పుడు భూమిలో నుండి ఎన్ని తీస్తున్నది అండి సత్యబాబు గారు? భూమిలో నుండి ఎన్ని పదార్థాలు తీస్తున్నాం మనం? భూమిలో నుండి తీసేయండి, మొలిసే కాదు, మీరు మొలిసే చెప్తున్నారు. తీసేయి. ఆయిల్, డీజిల్, పెట్రోలు, కిరసనాలు భూమిలో నుండి తీసేయి. బంగారం, ఎండి, ఇత్తడి, రాగు,
అవునా? తీర్థరాదు అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ని భూమిలో నుంచి కదండి. ఇప్పుడు భూమి మీద పండే పండ్లు చెప్పండి. ధాన్యము, వడ్లు, జొన్నలు, గంట్లు, సోళ్ళు, కాయలు, దుంపలు అన్నీ. అంటే ఈ ప్రజల కోసము ఏమండి, ఈ యాజకుని మాట ఆలకించిన జనుల కోసము దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. భూమి మీద ఉన్న పదార్థములలో ఏది కొరత లేకుండా వారందరూ బ్రతుకుతున్నారు. ఎవరి మాట విన్నాడు? యాజకుడు దేవుని మాట చెప్తే ఆ మాటని విన్నారు. అదే కదా చెప్పింది ఈరోజు మొదటి వాక్యం. ఏమ్మా, అదే కదా దేవుడు ముందు చెప్పాడు, నా ప్రజలారా నా మాట వినిన ఎడల, నా మార్గమును అనుసరించిన ఎడల మీకు ఎంత మేలు. ఏమండి, ఎంత మేలు ఉంది. దేవుడు మనకి మేలు చేయటానికి ఈరోజు మన దగ్గరికి వస్తున్నాడు. అయ్యా, మన జనాల మధ్యలోనికి ఆయన రాబోతున్నాడు. యూదా బెత్లెహేము నుండి యాజకుడు ఎవరనుకుంటున్నారు? యేసయ్య. కొన్ని సంవత్సరాల కిందట పసిబాలుడిగా వచ్చాడు భూమి మీదకి. ఆ యాజకుడే యేసయ్య. సర్వమానవాళి పాపాల్ని మోయటానికి వచ్చిన యేసయ్య, సమస్త జనుల కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వచ్చిన యేసయ్య. చేర్చుకుందామా? ఆ లేవీడంటే మనిషిగా మనం చూడొద్దు. ఆ యాజకుడు మనిషి కాదు, శాశ్వతముగా యేసే ప్రభువే. పౌలు గారు రాశాడు ఒక పత్రికలోని, హెబ్రీ పత్రికలోని, ఏమండి, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. కోడి రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము కాకుండా తన స్వరత్వాన్ని పట్టుకొని ఒకసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు యేసు. యేసయ్య. మనిషి అనుకోకండమ్మా, మనిషిగా చూడకండయ్యా. సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద, ఎవరి మీద? ఎవరైనా ప్రధాన యాజకుడండి, బెత్లెహేములో జన్మించిన యాజకుడండి. అవునా? రేపు వచ్చే క్రిస్మస్ కదగా చెప్తాం. ఎక్కడ పుట్టాడు యేసు అంటే? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోనే కదా. ఆ బెత్లెహేములో పుట్టక ముందు ఎవరు పుట్టారని చదివా మీరు? అండి, యవనుడు. యేసుప్రభు యవనసుడా ముసలోడా? మరి ఎవరిని మనం గుర్తిస్తున్నాం? ఎవరిని గుర్తిస్తున్నామండి మనం? యేసయ్య మన కోసం యవన కాలము దారబోసాడండి. ఆ యాజకుడు యేసయ్య. ఇదిగో ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుదాము. ఆయనే మన పాప దోషములన్నిటినీ భరించాడు, మన కోసం శిక్షించబడ్డాడు, మనమందరము రక్షించబడాలని మహాదేవుడు తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకు పంపించిన సంగతి మనకు తెలుస్తుంది కదా. అనేక పండుగలు చేసుకున్నాం కదా ఇప్పటి వరకు. పండుగలంటే సంబరాలు కాదండి ప్రియులారా. పండుగలంటే రంగులు కాదండి ప్రియులారా. పండుగ అంటే ఆభరణాలు, అలంకరణలు కాదండి ప్రియులారా. యేసయ్యను మీ హృదయంలోకి చేర్చుకుంటేనే పండగ. అవును, యేసయ్యను మన హృదయంలో చేర్చుకుందాం. యేసయ్యను చేర్చుకోకుండా మాత్రం ఉండొద్దు. దయించి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ హృదయంలోకి రావటానికి, నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు యేసయ్య. అదే అన్నాడు కదండి మీకాతో, అయ్యా ఎక్కడ నాకు స్థలం ఇస్తారో అక్కడ ఉండటానికి వచ్చానయ్యా. నేను ఊరూరు తిరుగుకుంటూ వచ్చానయ్యా, గ్రామాలు తిరిగానయ్యా. ఎవరు నాకు స్థలం ఇవ్వలేదయ్యా, ఎవరు నాకు చోటు ఇవ్వలేదయ్యా. నువ్వల్ల ఇస్తే నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు.
యేసయ్యను చేర్చుకుందామమ్మా, అది పండుగ చేయండి. రంగుల పండుగలు వద్దు మనకి, దయం చేయమనుకోకండి. అలంకరణ వద్దు, ఉన్నాయి చాలు, ఉన్న వస్త్రాలు చాలు, ధరించుకో. అందుకే కొనుక్కోలేకపోతే ఆ బట్టలు ఉతుక్కో చాలు. బైబిల్ ఉంది కదా, నీ వస్త్రాలు ఉతుక్కోమని ఉంది కదా బైబిల్. ఆ ఉతికిన బట్టలు వేసుకోరండి, అది దేవునికి మహిమ. ఈ లోకంలో ఆరంభాలు అలంకారాలు దేవుడు ఇష్టపడలేదమ్మా. మనకైతే ఇష్టమే, బాగుంది, ఆ భలే ఉంది అంటాం మనం. బైబిల్ ఏమని చెప్పను ఒక మాట, నరులు దేన్నైతే బాగుంది అని ఇష్టపడతారో అది దేవుని దృష్టికి అసహ్యమని ఉంది బైబిల్లోని. ఆ వాక్యాలు మీకు తెలియక మీరు ఏదేదో అనుకుంటున్నారేమో, కానీ మన దృష్టికి అయితే బాగుంది బాగుంది అనుకుంటున్నాం, కానీ అది దేవుని దృష్టి కంటే అసహ్యంగా ఉందని చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, అర్థం చేసుకోండి, యేసయ్యను చేర్చుకోండి. యేసయ్యను నమ్ముకున్నాం మంచిదే, కానీ చేర్చుకోలేదు కదా. ఏమ్మా, నమ్ముకోవటము చేర్చుకోవటం రెండు ఒకటేనా బాబు? కొంచెం తెలిసిన చెప్పండి మీరు, నాకంటే కొంచెం జ్ఞానం కలవాలి కదా. అయ్యా కాదు, మీరే చెప్తున్నారు కదా. యేసయ్యను నమ్ముకోవడం ఒకటి, యేసయ్యను అంగీకరించడం మరొకటి కదా. ఆ మాట చదివి ముగించేస్తాను. చదువు బాబు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ మాట ఖచ్చితంగా అందరూ పాటించాలండి. ఈ మాట ఇంతవరకు విన్నాం, మేలు చేసాడు దేవుడు. మాట వింటే మేలు జరిగింది, విన్నాం, మనకు కూడా మేలు చేస్తున్నాడు. రాబోయే కాలంలో మనం అందరం మేలు పొందుతాం, సంతోషంగా ఉందాం, ఆనందిద్దాం, ప్రభుని బట్టి సంతోషంగా ఉందాం, ఆనందంగా జీవిద్దాం. దేవుని పట్ల మనకి ఎన్నో ఆశలు కోరికలు ఉంటే ఉండొచ్చు, అది నెరవేరాలంటే నువ్వు ఆయన మాటకి లోపడాలి. ఒకటి, నెంబర్ 1. ఇప్పుడు రోమపత్రిక చదివి ముగించేస్తాను. బాగేనండి. 10వ అధ్యాయము 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక. చదువు. అది ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షణ పొందుతావు. అంటే నోటితో ఒప్పుకున్నావు, యేసు ప్రభువా నువ్వు దేవుడు, నువ్వు గొప్పవాడు అని, మంచిదే అన్నావు, అంతవరకు వాస్తవం. రెండో మాట ఏంటంట, ఏమండి, రెండో మాట ఏంటంటే, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించాలా. విశ్వసించాలి, హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? రక్షణ. ఒకటి, నోటితో ఒప్పుకున్నావు, ఓకే. మరి హృదయమందు విశ్వసించవా అంటే ఏంటి అర్థము? హృదయమందు విశ్వసించడం అంటే హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించడం, చేర్చుకోవటం. యేసయ్య హృదయంలో లేకుండా ఊరు బయట పెట్టేస్తే ఎంత బాధపడుతున్నాడు ఆయన, ఏమండి, ఎంత ఏడుస్తున్నాడు ఆయన. యెరూషలేము దేవాలయము యెహోవాదని సొలొమోను కట్టినప్పుడు పేర్లు ఉన్నాయి, బాగా వినండి. యేసు ప్రభువు కాలం మనకు ఆ యెరూషలేమే, అక్కడ ఆలయం ఉంది, వెళ్ళాలని యేసు ప్రభువు గాడిదెక్కి బయలుదేరారండి. బయలుదేరి యెరూషలేము చూసి ఏమన్నాడమ్మా? ఆహా, అందమైన నగరమా, సుందరమైన నగరమా, నాకంటే ముందు ప్రవక్తలందరూ నిర్మించిన నగరమా అన్నాడా? ఏమన్నాడు? యెరూషలేమా, యెరూషలేమా నగరమా, అందమైన దానివే, కానీ నువ్వేం చేసావంటే ప్రవక్తలను చంపావు. ఎవరిని? అదొకప్పుడు యెహోవా మందిరము సొలొమోను కట్టినప్పుడు అందమైన మందిరము, అలంకార మందిరము, కానీ దాన్ని చూసి ఏమన్నాడు యేసయ్య? ఏడ్చాడండి, బాధపడ్డాడండి. నన్ను చేర్చుకోలేవా నగరమా, నన్ను చేర్చుకోవా, నువ్వు చేర్చుకోకపోతే ఇంకెవరు చేర్చుకుంటారు నన్ను? ఏడ్చాడండి ఆ నగరాన్ని చూసి, ఆ పట్టణాన్ని చూసి. అని యేసయ్య ఏడ్చాడబ్బా, ఏడుస్తున్నాడు మనల్ని చూసి కూడా. ఈ ప్రజలు నా ప్రజలు అంటారే కానీ నన్ను చేర్చుకుంటలేదేంటి?
హృదయంలోకి చేర్చుకుంటలేదేంటి అని దేవుడు బాధపడుతున్నాడండి. దయించి అయ్యా నన్ను మన్నించండి, మీరందరూ యేసును మీరు అంగీకరించండి, యేసు నామములో బాప్తిజం పొందండి. యేసుయే కదా నీ రక్షించే దేవుడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది యేసయ్యే, నీ దోష పాపలను భరించింది యేసయ్యే. ఆయన వలన మాత్రమే నీకు నాకు రక్షణ కలుగుతుంది. అందుకని ఇంకా మీలో ఎవరైనా యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా నోటితో ఒప్పుకొని అలా బయటపడి తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే దయించి నన్ను మన్నించండి. మీరందరూ యేసును కలిగి ఉండటానికి, యేసు నామంలో బాప్తిజం పొందటానికి మీ ఎవరైనా సంఘంలో ఎవరైనా ఉంటే బాప్తిజం పొందకుండా ఉంటే మీరందరూ పొందాలని నా ఆశ. జనవరికి బాప్తిజాలు ఇస్తాను నేను. ఆ రక్షణ పొందుకొని ఉంటే నీకు మేలు, ఇంకా మేలు, ఇంకా మేలు, ఇంకా మేలు. భవిష్యత్తులో నిన్ను మించినోడు ఎవరో ఉండరు. ఇక దేవుడే నీకు తోడై ఉండునుగాక. ఏలియాని చేర్చుకున్న తల్లి సమృద్ధి ఆహారాన్ని సంపాదించుకుంది. యాజకుని చేర్చుకున్న మీకా గారు చాలా సమృద్ధి మేలు కలిగింది. యాజకుని మాట విన్న గ్రామస్తులందరికీ విశాలమైన స్థలం దొరికింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి సర్వ సమృద్ధి దొరికింది. అలాగే నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చి కాపాడి దీవించునుగాక. ఈ వాక్యమును మన ఇనుకడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటారండి? సాక్ష్యం లేకపోతే అంత లేచి నిలబెడదాం. సాక్ష్యం లేకపోతే లేచి నిలబెడదాం. ఉందా బాబు? సత్యబాబు చిన్న సాక్ష్యం ఉందా? 2 మాటలు చెప్పు అయితే త్వరగా. బాబా దాపేయండి అది కెమెరా.